కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. అభివృద్ధిని మరిచి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కక్ష సాధింపు రాజకీయాల్లో ముందంజలో ఉన్నారన్నారు. పేదలకు తక్కువ ధరకే మంచినీరు అందించే వాటర్ ప్లాంట్ను కూడా వదలటం లేదని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులనే టార్గెట్గా చేస్తూ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందనేటువంటి ఆరోపణలు మిన్నంటున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్స్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్స్, ఇట్లా ప్రతి ఒక్క వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే విధంగా ఇక్కడ రాజకీయం నడుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఏదైతే ఆమె గెలిచినప్పటి నుంచి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, కడప నగరంలో ఇటువంటి కల్చర్ మన వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్లను కూడా కూల్చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే ఏ విధంగా తీసుకుంటారు దీన్ని? యథా రాజా తదా ప్రజ అంట. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఇటువంటి సంస్కృతి ఈ కొత్తగా వచ్చే పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి అటువంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతోంది. సో దాంట్లో భాగంగానే కడపకు సంబంధించి కూడా అదేవిధంగా వ్యవహార శైలి కనపడే కార్యక్రమం జరుగుతోంది. సో ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, సోషల్ మీడియా పైన, ఈ కార్యకర్తలపైన, అందరిపైన కూడా దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా దుర్మార్గాలు, ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమం జరుగుతోంది. సో ఇదే కాదు, సామాన్య ప్రజలను కూడా వదలడంలే. సామాన్య ప్రజల పైన కూడా ఇటువంటి దౌర్జన్యము, ఇటువంటి వసూళ్ళు, ఇటువంటి లోకల్ ట్యాక్స్ అంతా వసూలు చేసే కార్యక్రమం అంతగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా తీసుకుంటారు మీ కడప నగరంలో ఇటువంటి పరిస్థితి? ఇప్పుడు కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు చిరు వ్యాపారులకు సంబంధించినది ఏదో ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి తొలగిస్తున్న పరిస్థితి, వాటర్ ప్లాంట్స్ తొలగిస్తున్న పరిస్థితి, ఏ విధంగా తీసుకుంటారు? నిజంగా చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడే చెప్పినట్టుగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మరి రాష్ట్రంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందో మరి అదే రీతిలో ఈరోజు కడప నగరంలో కూడా గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఎంతోమంది శాసనసభ్యులుగా పరిపాలించారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఎప్పుడు లేని సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో చూస్తున్నాం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నాయకుని స్థాయి వరకు కూడా వదలపెట్టుకోకుండా మరి ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనో ఆర్థికంగా, వ్యాపారపరంగా, మరి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఏమున్నా కూడా మరి అవన్నీ కూడా వాళ్ళకు అన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనే కోణంలోనే మరి ఈరోజు మన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు ప్రవర్తించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఎవరైతే కూటమి ప్రభుత్వ కుట్రలకు సహకరిస్తున్నారో ఆ అధికారులు కూడా గుర్తుంచుకుంటామని చెప్పి బాషా గారు చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఒక కుట్ర కోణంలోనే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలని, నాయకులని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఇది సరైన చర్య కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.